వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. TCS ఫుల్ ఫామ్ ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా సన్స్ లిమిటెడ్ యొక్క విభాగం ద్వారా 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ టాటా కంప్యూటర్ సిస్టమ్స్గా ప్రారంభించబడింది. TCSకి భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. TCS కన్సల్టింగ్ సర్వీసెస్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వ్యవహరిస్తుంది. TCSకి బెంగళూరు, జంషెద్పూర్, బరోడా, భువనేశ్వర్, ఢిల్లీ, గాంధీనగర్, గోవా, గురుగ్రామ్, గౌహతి, హైదరాబాద్, భోపాల్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్, కళ్యాణ్, కొచ్చి, కోల్కతా, లక్నో, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, నాగ్పూర్, నోయిడా, నాసిక్, పాట్నా, పూణే, వారణాసి, తిరువనంతపురంలలో ఆఫీసెస్ ఉన్నాయి. TCS తమ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఫ్రెషర్స్కి జాబ్ ఇవ్వడానికి 3 రౌండ్స్ నిర్వహిస్తుంది. అవి యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంకి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ముందుగా నేను HR ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను, ఎందుకంటే ఏ కంపెనీలో అయినా HR ఇంటర్వ్యూలో సుమారు ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. తరువాత టెక్నికల్ రౌండ్వి చూద్దాం, కానీ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో మాత్రం HR ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో ఉంటుంది. HR ఇంటర్వ్యూలో మొదటిగా ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ అకాడమిక్స్, ప్రాజెక్ట్స్, అచీవ్మెంట్స్, అదర్ కరికులం యాక్టివిటీస్ చెప్పాల్సి ఉంటుంది. వై డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ ద IT ఫీల్డ్? మీరు IT రంగంలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ TCS? మీరు TCSలో పనిచేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? మీరు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళమంటే వెళ్తారా? అంటే వారికి ఆఫీస్ ఉన్న సిటీస్లో మీరు ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ? మీరు ఆశించిన జీతం ఎంత? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద కంపెనీ? కంపెనీ నుండి మీ అంచనాలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? వాట్ ఆర్ యువర్ వీక్నెస్? ఇంకా కంపెనీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే మ్యాక్సిమం HR రౌండ్లో ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. టెక్నికల్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా మీకు ఫస్ట్ ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పాజిటివ్ థింకింగ్తో ఫేస్లో చిన్న స్మైల్తో ఉండండి, అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటే సరిపోతుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్వ్యూకి సబ్జెక్ట్ వైజ్ బాగా ప్రిపేర్ అవ్వడం. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోయే కంపెనీ గురించి కాస్తైనా తెలిసుండాలి. ఒకసారి కంపెనీ వెబ్సైట్ చూడండి, వారు అందిస్తున్న సేవలేంటి, కంపెనీ యొక్క మిషన్ అండ్ ఫిలాసఫీ ఏంటి అనేవి తెలుసుకోండి. మీరు చేసిన అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి బాగా చదవండి. రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్ క్వశ్చన్స్ చూద్దాం. నేను ఇప్పుడు క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను, మీరు సొంతగా వాటికి ఆన్సర్స్ మీ బుక్లో చూడండి. కొన్ని డేస్ తర్వాత మీకు ఆన్సర్స్ దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. వాట్ ఆర్ ద 4 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ OOPS? వాట్ ఈస్ పాలిమార్ఫిజం? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ C and Java? Name 4 storage classes available in C. Explain static variable. What are the different types of inheritance? What are the different advantages of DBMS? What are the conditional statements? What is a database management system? What are WPF and WCF? What is the difference between classes and interfaces? What is the software development lifecycle? What is normalization of databases, joins and keys? What are loops? Explain about joins, views, normalization, triggers. What is database schema? Difference between inner join and outer join. What is a foreign key? What is a nested query in SQL? Give an example. What is the difference and similarity between C and C++? What is the difference between a stack and a queue? The structural difference between bitmap and B-tree index. Differentiate between an array and a linked list. What is a doubly linked list? What is the difference between a clustered index and non-clustered index? What is an array? Differentiate between an array and a linked list. What is a binary search tree? Define data abstraction. What is their importance?
Which data structures are used for BFS and DFS of a graph? What is virtual function and pure virtual function? Memory allocation in C++. Explain function overloading concept. Differentiate structure and arrays. List out some areas in which data structure is applied extensively. How can you reuse code written in C++ programming language? Name various deadlock prevention techniques. What is insertion sort and bubble sort? What do you mean by data abstraction? Explain 3 levels of data abstractions. Explain the concept of cache memory. What is a pointer? Differentiate between null and void pointer. Explain conditional statements. Explain the difference between C and C++. Explain the difference between the foreign key and the referenced key. Explain memory allocation in C. What do you mean by debugger? Explain memory alignment. What is data warehousing? Why should we use data warehousing? How many types of recursions are there in C? Explain compiler and interpreter. What is a user-defined exception in Java programming? What do you mean by static identifier? Explain encryption and decryption. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు సొంతగా ఆన్సర్స్ ట్రై చేయండి. కొన్ని డేస్లో నేను ఆన్సర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, బట్ దానికి చాలా టైం పట్టొచ్చు. అందుకోసం మీరే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అంటే మీ వాట్సాప్ స్టేటస్లో మరియు మీ స్కూల్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒక్కొక్కరు 10 క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్స్ వెతకండి. ఈ ప్రాసెస్లో మీరు త్వరగా ఆన్సర్స్ తెలుసుకోగలరు. మన నెక్స్ట్ వీడియోలో TCS స్మార్ట్ హైరింగ్, ఇంటర్వ్యూ టిప్స్, బాడీ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్వ్యూ, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇలా ఇంటర్వ్యూ కంప్లీట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ సిరీస్ చేయబోతున్నాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.